హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో దీని ముందు వీడియోలో అయితే చెప్పాను కదా, మా ఊరు జాతరకి వెళ్తున్నానని. సో ఈరోజు కార్యక్రమం ఏంటంటే, ఫస్ట్ అయితే తౌస్మాన్ అయితే ఎక్కేస్తారు. తౌస్మాన్ ఎక్కిన తర్వాత వనం కొరకనాటికైతే వెళ్తారు. సో ఇతను చూడండి, తౌస్మాన్ అయితే ఎక్కుతున్నాడు. ఇతను భుజాన్ని వేసుకో ఉన్నారు చూడండి. అదైతే అందులో ఆ క్లాత్లో పువ్వులు, నిమ్మకాయలు, అరటిపండు, విభూతి, చాక్లెట్స్ అంటే అన్నీ వేసుంటారనమాట. ఇవేంటంటే అతను ఇట్లా పైకెక్కి ఒక్కొక్క అంటే పద్యంలాగా పాడతాడనమాట. పద్యంలాగా పాడి అవేంటంటే పైనుంచి కిందకి విసురుతాడనమాట. సో విసిరినప్పుడు ఏంటంటే అవి అందరూ ఇట్లా ఒళ్ళల్లో అంటే చీర కొంగులలో పట్టుకుంటారు. అంటే అట్లా పట్టుకొని అవి తింటే మనకు అంటే పిల్లలు పట్టకుండా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు ఏంటంటే అవి తినడం వల్ల పిల్లలు పుడతారని ఒక నమ్మకం అన్నమాట. చూడండి ఎలా అయితే విసురుతున్నారో. అవైతే కింద నుంచి అయితే క్యాచ్ బలపడతారు. సో ఇదైతే తౌస్మాన్ అయితే ఎక్కడం అయితే అయింది. అలాగే వనం కొరకనాటికైతే వస్తున్నారు. సో ఇవన్నీ కయ్యలండి, పొలాలు అంటే ఖాళీ స్థలాలు అనమాట. సో ఇక్కడైతే ఫ్రీగా ఉంటుందని, అంటే ఎంతమంది అయినా జనం ఊరు మొత్తం సరిపోతారని ఇలాంటి ప్లేసెస్లో అయితే ఈ వనం కొరికేది అనేది చేసుకుంటారు. అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ అయితే దేవుడు అయితే వస్తుందన్నమాట. దేవుడు వచ్చిన తర్వాత అంటే కంచెడు బాణాలు తీసుకొస్తారు. అంటే ఆ కంచెడు బాణాలు ఏంటంటే ఒక చిన్న పాప అంటే పెద్ద పిల్లలు కాకుండా చిన్న పిల్లల దగ్గర అలా చేపిస్తారనమాట. ఆ కంచెడు బాణాలను తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో జనాలు అయితే గుంపులుగా అయితే నిలబడుకొని చక్కగా ఊర్లో విషయాలు, జరిగే విషయాలన్నీ మాట్లాడేసుకుంటా చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. చూడండి గుంపులుగా ఒక్కొక్క గుంపులుగా అలా నిలబడుకొని ఎలా మాట్లాడేసుకుంటున్నారు చూడండి. మా పిల్లలు, మా చెల్లెలు, మా అక్క పాప, మా అమ్మ వాళ్ళు. సో పలకలు అయితే వాంచుతున్నారు, స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు దేవుడిని కూడా తీసుకొస్తున్నారు. దేవుడిని అయితే చూడండి పువ్వులతో ఎంత బాగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇలా దేవుని కూడా తీసుకొచ్చేస్తున్నారు. అదేవిధంగా అవుట్లు అయితే చూడండి అలా అంటే బాణసంచా అంటారు కదా, అవుట్లు అవైతే చూడండి ఎలా పేలుస్తున్నారు. వీళ్ళంతా మా చెల్లెళ్ళే అండి, మా చెల్లి కూతురు వాళ్ళు. ఇంకా అమ్మ వాళ్ళ ఊరికంటేనే ఇంకా ఎక్కడలేని జనం అంతా, చుట్టాలంతా అందరూ వస్తారు కాబట్టి అసలు ఉన్న రోజులు అయితే అక్కడైతే అసలు టైమే తెలియదు. సో మా చెల్లి పిల్లలు వాళ్ళంతా వీళ్ళు. పలకలు కూడా వాయించి తీసుకొస్తున్నారు దేవుణ్ణి అయితే. సో ఇప్పుడైతే చిన్న పాపనండి కంచెడు బాణాలు తీసుకొస్తుంది పాప. అంటే ఆ జనాలు చూసి ఆ పాప, చిన్న పాప అయితే చాలా భయపడిపోయింది, ఏడ్చేసింది. కానీ ఇంకా పేరెంట్స్ పక్క నుండి ఇంకా తీసుకొచ్చారనమాట. చూడండి దేవుణ్ణి అయితే ఎలా అలంకరించున్నారు పువ్వులతో, చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా. సో అంటే ఆ టైంకి అయితే వస్తే అసలు చీకటి కూడా పడిపోయిందనమాట. ఇక్కడైతే ప్రాసెస్ ఏంటంటే ముగ్గురినైతే పెడతారు పని వాళ్ళని, 3 మేకపోతలను అయితే దించేస్తారనమాట. అప్పుడు ఆ ముగ్గురికి పని వాళ్ళకి దేవుడు పూనకం లాగా వాలి మేకపోతల్ని నోటితోనే అన్నమాట వాటిని అంటే గొంతుతో వాటి గొంతు
కొరికేసి కొంచెం బ్లడ్ అనేది ఆ రక్తం తాగేసి అప్పుడు ఆ మేకపోతలు నోటితోనే ఎత్తుకొని మొత్తం తిరుగుతారనమాట. అది వనం కొరకడం అంటే అనమాట. సో మేమైతే దగ్గరికి దానికి భయపడ్డాము, దూరం నుంచే ఉన్నాము. కానీ చీకటి పడిపోయింది, చాలా లేట్ అయితే అయిపోయింది. ఈ స్టార్టింగ్ వీడియోలో అయితే చూడండి ఎంత వెలుతురు అయితే ఉందో. ఈ వనం కొరికే టయానికి అయితే చీకటి అయితే పడిపోయింది, చాలా చీకటి అయితే వచ్చేసింది. సో ఈ వీడియోని అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.